బాలకృష్ణ కెరియర్‌లో అతిపెద్ద హిట్ 'అఖండ'. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను అద్భుతంగా తీశాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్ ఈ కలయిక కోసం ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక ఎట్టకేలకు ట్రాక్‌లోకి వచ్చింది. బ్లాక్ బస్టర్ కాంబోగా పేరుగాంచిన వీరిద్దరూ తమ 4వ ప్రాజెక్టు కోసం జతకట్టనున్నారు. ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. రికార్డ్ బ్రేకింగ్ 'అఖండ' విజయాన్ని కొనసాగిస్తూ ఈ సీక్వెల్ మరింత బిగ్గెస్ట్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ ఒకటి కంప్లీట్ అయింది. ఇక తాజాగా కుంభమేళాలో మరొక షెడ్యూల్ షూట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక మరియు అత్యంత గౌరవప్రదమైన మహా కుంభమేళాలో రెగ్యులర్ షూట్‌ను మూవీ మేకర్స్ ప్రారంభించారు. బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొనకపోయినప్పటికీ బోయపాటి శ్రీను కుంభమేళాలో వేలాది అఘోరాలతో కూడిన అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. బోయపాటి ప్రముఖ ఘాట్లో ముఖ్యమైన సన్నివేశాలు తీశారు. మేకర్స్ మరోసారి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. ఈ చిత్రం ప్రధానంగా బాలకృష్ణ పోషించిన అఘోరా చుట్టూ తిరుగుతుంది. శక్తులను సంపాదించడానికి ఒక మిషన్‌కు వెళ్లే అఘోరాను ఎదుర్కోవడానికి దుష్టశక్తులు ఏకమైనప్పుడు జరిగే పరిణామాలపై తిరుగుతుంది. ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహాకుంభమేళాలో 'అఖండ 2' చిత్రం కోసం కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. దీనిని ఉద్దేశించి తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. మహాకుంభమేళాలో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షూట్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. అఘోరా నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించేందుకు వచ్చాం. జనవరి 11 నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ రోజుతో ఇక్కడ షూట్ పూర్తవుతుంది. నాగసాధువులు, అఘోరాలను కలిసాం. మా ప్రయత్న లోపం లేకుండా చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా శ్రమిస్తున్నామని బోయపాటి శ్రీను చెప్పారు. 2021లో బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' చిత్రానికి కొనసాగింపుగా 'అఖండ 2' తాండవం తెరకెక్కుతుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంటా, గోపీచంద్ అచంటా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని సమర్పకులు. బోయపాటి, బాలయ్య కాంబోతో వస్తున్న 4వ చిత్రం ఇది. సెప్టెంబర్ 25న ఈ చిత్రానికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'అఖండ'తో ప్రారంభమైన బాలకృష్ణ విజయాల జోరు వీరసింహారెడ్డి, భగవంత్ కేసరిలతో హ్యాట్రిక్ దక్కించుకోగా తాజాగా సంక్రాంతికి వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా సైతం సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకుంది. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన 'డాకు మహారాజ్' సినిమా బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేస్తున్న సినిమాగా నిలవబోతుంది.